అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సెక్సీ కథ. రచన గొల్లపూడి మారుతిరావు గారు. ఈ కథ 2000 సంవత్సరంలో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? తన 75వ పుట్టినరోజుకి పులిరాజు పూలరంగల్లాగా తయారయ్యాడు. ఈరోజు తన కార్యక్రమం అతనికి అలవాటే. భార్య తాయిలమ్మ పుట్టినరోజున మాత్రం పులిరాజు తాగడానికి అనుమతినిస్తుంది. పులిరాజు తెలంగాణలో ఉన్న రోజుల్లో చేసుకున్న అతి రుచికరమైన అలవాటు తాటికల్లు తాగటం. ఇప్పటికీ తెలంగాణ రాజమార్గాల్లో ఘరానా కార్లు తాటి చెట్ల నీడల్లో ఆగుతాయి. కొండలతో తాటికల్లు ఖరీదైన కడుపుల్లోకి రవాణా అవుతుంది. నల్గొండ మామగారి 400 ఎకరాల సాగుతో పాటు చేసుకున్న అలవాటు పులిరాజుకిది. తాయిలమ్మకి పులిరాజుకి కేవలం 2 ఏళ్లే తేడా. పులిరాజు ఇప్పటికీ మీసాలకి జుత్తుకి రంగు వేస్తాడు. అయితే వయస్సుతో పాటు రంగు వేసే చాకచక్యం సన్నగిల్లి రంగుకు రంగు, వెంట్రుకల తెలుపు వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. తాయిలమ్మ వయసులో నల్లశాసం రాయితో చెక్కిన అమ్మవారి విగ్రహంలా ఉంటుంది. నల్లశానం రాయితో. ఆవిడలో ఏ కోశాన అందం ఉండేది కాదు. ఆ విషయం తాయిలమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నకి తెలుసు. ఆ రోజుల్లో నల్గొండ మోతుబరి ఏలూరు దాకా వెళ్ళి పెదకాపు పులిరాజును అల్లుడుగా ఎన్నిక చేశాడు. ఆ రోజుల్లో పులిరాజును దూసిన కత్తిలాగా ఉండేవాడు పులిరాజు. వృత్తిరీత్యా కళ్ళ డాక్టరు. మెడికల్ కాలేజీలో ఉన్న రోజుల్లోనే అతనికి రంగు చీర కనిపిస్తే కళ్ళు మస్కలు కమ్మేవి. దబ్బపండు లాంటి తెలుపులో ఉన్న పులిరాజు చొరవకి దాదాపు ఏ ఆడపిల్ల ఎదురు చెప్పేది కాదు. కిట్టని వాళ్ళు ఆ దొరల వాటికి వ్యభిచారం అని పేరు పెట్టినా పులిరాజు దానికి చేపనంజుడు అనే ముద్దు పేరు పెట్టుకున్నాడు. మరి ఇంత అందగాడు నల్లశానం రాయి లాంటి తాయిలమ్మను ఎందుకు చేసుకున్నాడు? 400 ఎకరాలు ఎలాంటి రాజీకైనా మనిషిని తలొగ్గేలా చేస్తాయా? కాగా పులిరాజు నంజుడు ఎలాగూ ఉంది. ఇక మొదటి రాత్రికే పెళ్ళానికి తన నంజుడు గురించి స్థాళీ పులాక న్యాయంగా ఉప్పందించాడు పులిరాజు. ముందు ముందు తన మార్గాన్ని సుగమం చేసుకోవటానిక అని తన నంజుడిని పెళ్ళాం అర్థం చేసుకోవటం మంచిదనుకున్నాడా? ఏమైనా తాయిలమ్మ శరీరంలో లేని అందం ఆమె మెదడులో ఉంది. పులిరాజు రొమాన్స్ విని మనసారా నిట్టూర్చి నవ్వుకుంది. బొత్తిగా లంకణం చేసేవాడికి అన్నం పెట్టడం కష్టమేం కాదు. నంజుడికి అలవాటు పడ్డవాడికి పిండి వంట తినిపించడం కష్టం కాదు. పులిరాజు మనిషి రక్తం మరిగిన పులి. ఆమెకు కావాల్సింది అంతే. భర్త తనకు నచ్చాడని మర్నాడే తండ్రితో చెప్పింది. తండ్రి నిట్టూర్చాడు. తర్వాత ఇద్దరి మధ్య దాదాపు 50 ఏళ్ల జీవితం గడిచింది. ఏనాడు వారి జీవితంలో అపశృతి తొంగి చూడలేదు, తొంగి చూడనివ్వలేదు తాయిలమ్మ. పెళ్ళయ్యాక మామగారి సహాయంతో పెద్ద కళ్ళాసుపత్రి తెరిచాడు హైదరాబాదులో. ఆ రోజుల్లో కళ్ళకు ప్రత్యేకమైన ఆసుపత్రులు బాగా కొత్త. అయినా పులిరాజు ఆసుపత్రి నిండా ఆడ మగ కళ్ళ నిండా కళకళలాడుతూ కనిపించేవారు. అందరూ పేషెంట్ల మధ్య పులిరాజు కళ్ళల్లో చంద్రుడిగా వెలిగిపోయాడు. నంజుడు దాదాపు ప్రతి విషయం తాయిలమ్మ చెవుల దాకా వెళ్ళేది. అయినా భర్తతో ఏనాడు తగాదా పెట్టుకోదు, ఏనాడు నిలదీయలేదు. పులిరాజు ఏనాడు కోరికతో తాయిలమ్మను దగ్గరికి తీసుకోలేదు. తాయిలమ్మ ఏ ఒక్కనాడు తీసుకోమని భర్తను దేవరించనూ లేదు. పెళ్ళైన 10 ఏళ్ల దాకా ఇద్దరికి పిల్లలు పుట్టలేదు. తాటికల్లు రుచికి ఏ 10 సార్లు పులిరాజు భార్యతో ఎంగిలిపడుంటాడేమో. ఉన్నట్టుండి దాదాపు 30 ఏళ్ల కిందట పులిరాజు నంజుడి కార్యక్రమం ఆగిపోయింది. తర్వాత 30 ఏళ్ళు వారిద్దరి కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయింది. అలా జరుగుతుందని పులిరాజే ఏనాడు ఊహించలేదు. అమ్మాయిల్ని వేటాడటం అతని సరదా, వినోదం, ఆట విడుపు. ఆ పనిని అర్థంతరంగా వదిలిపెడతాడని అతనే అనుకోలేదు. అంతకుమించి తాయిలమ్మతో కాపురం ఇదంతా ఎలా జరిగింది? ఈ ప్రశ్నకు ప్రతి పుట్టినరోజు నాడు పులిరాజు అలవాటుగా తాయిలమ్మను అడుగుతాడు. తాయిలమ్మ చిరునవ్వు నవ్వి వచ్చే ఏడు చెప్తాలే పుట్టినరోజు పెళ్లి కొడక అని ముద్దులాడుతుంది. పులిరాజు గిజగిజలాడిపోతాడు ఆత్రం తీరక. 30 ఏళ్ళు ఈ ముడి విప్పటానికే తన పుట్టినరోజు కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు ప్రశ్న రూపం కాస్త మారింది. ఇదంతా తాయిలమ్మ ఎలా సాధించింది అని. ఆ సమాధానం కోసమే తాటికల్లు తలకెక్కిన చచ్చే ఆత్రంతో ఎదురు చూశాడు. ఇవాళ చెప్తాలే ముసలి పెళ్లి కొడక అని ముద్దులాడింది తాయిలమ్మ. ఇక తాయిలమ్మ సైడ్ నుంచి చూస్తే నేను అందంగా ఉండనని నాకు తెలుసు,
మా ఆయన అందంగా ఉంటాడని అందరికీ తెలుసు. భర్త రూపవంతుడైతే శత్రువని ఎవరూ చెప్పలా. కానీ పులిరాజు ఆడరక్తం మరిగిన పులి, అది నాకు గర్వకారణమే. అయితే ఆ ఆడది నేనొక్కరితే కావాలని నా కోరిక. అందంగా లేకపోయినా కోరిక, అలంకారం లేకపోయినా సెక్స్, నాలో లోపం లేదని పులిరాజుకు తెలియదు. ఇది తెలియచెప్పాలని నేనెప్పుడూ ప్రయత్నించలేదు. చేతిలో పెట్టిన మిఠాయికి రుచి తక్కువ. పెళ్ళయ్యాక పులిరాజు నంజుడు గమనించినప్పుడల్లా ఈ అవకాశం నాది అని అనిపించినా ఆ అవసరాన్ని తీర్చే అతని సామర్థ్యం నన్ను గర్వపరిచేది. నూతిలో అమృతం లాంటి నీళ్లున్నాయి, కానీ మరెవరో దాహం తీర్చుకుంటున్నారు. దేవిరించడం నాకెవరూ నేర్పలేదు. ఇక ఏనాడు అసంకల్పితంగా పులిరాజు చెయ్యి నా మీద పడలేదు. పడటానికి నేను ప్రయత్నించలేదు. ఒక విధంగా పులిరాజు తన మనసులో నాకు కృతజ్ఞత చెప్పుకునేవాడేమో, ఇష్టం లేని పనికి పురికొల్పనందుకు. క్రమంగా నా తాటస్థ్యం నా పట్ల అతని గౌరవంగా కాస్త భయంగా మారుతూ వచ్చింది. ఓ పుట్టినరోజు నాడు వాడు అడగలేక అడిగాడు, నేను నంజుడు మరిగితే నీ కోపం రాదా దొరసాని అని. ప్రశ్న అడగగానే చాచి చెంపదెబ్బ కొట్టింది. పులిరాజుకి కళ్ళు బైర్లు కమ్మాయి. నొప్పెట్టిందా లంచ కొడక అని ముద్దుగా అడిగింది తాయిలమ్మ. సమాధానం పులిరాజు కళ్ళల్లో నీళ్లు. దెబ్బ తగిలితే అందరికీ నొప్పెడుతుంది బే. కొందరు చూపిస్తారు, కొందరు దాచుకుంటారు. నేను నల్గొండ నాయుడు కూతుర్ని, బాధపడటం అలవాట్లేదు. కానీ ఒక్కసారైనా కిరసనాలు పోసుకుని కాల్చుకోవాలనిపించింది తాయిలమ్మకి. అయితే పిరికితనం ఆమె రక్తానిది కాదు. ఆ క్షణంలో పులిరాజు నంజురు పడుతున్న దేవయాని అనే నర్సు పట్ల ఈర్షది. దేవయాని పందెపు గుర్రంలా ఉంటుంది. కళ్ళు లోతుకుపోయినా కసిగా ఉంటాయి. ఒళ్ళు బూరుగు దూదిలా ఉన్నా లేడీలాగా పరుగులు తీస్తుంది. కళ్ళ డాక్టరు తన కళ్ళు కప్పుతున్నాడంటానికి ఎక్కువ టైం పట్టలేదు తాయిలమ్మకి. ఏనాడు పులిరాజు నిలదీలా. ఒక్కసారైనా దేవయానిని నిష్ఠూరంగా సాధించలేదు. ఆమెకి 2 పిల్లలు, భర్త ఉన్నారు. భర్త సర్వే ఆఫీసులో గుమాస్తా. మనిషి నక్కలాగా ఉంటాడు. నమ్రతతో దేవయాని శరీరం నీడలో బతికే మనిషిలాగా కనిపిస్తాడు. ఒక్కొక్కప్పుడు ఒకరి ఒళ్ళైనా రాయాలంటే పక్కవాడి తుంటి మీద కొట్టాలి. పులిరాజుకి దేవయాని నంజుడు తప్పించాలంటే సర్వే ఆఫీసులో కుచేలరావుని పునాదులతో సహా కదిపింది తాయిలమ్మ. అవినీతికి పెద్ద పెద్ద ఖరీదులు నిర్ణయించే రోజులు కావవి. అవినీతి చెప్పు చేతల్లో ఉన్న రోజులు. తక్కువ ఖర్చుతోనే కుచేలరావుని గుడివాడకు కదిపాడు. దేవయాని రథం కదిలింది. ఈసారి నర్సును తనే పని కట్టుకుని వెతికింది. ఈసారి అవకాశం పోని వదలుచుకోలేదు. ఎలాంటి నర్సు కావాలి? బుద్ధిమంతురాలైన అందవికార, పెంకిగా ఉండే నల్గొండ నాయుడు గారు అమ్మాయ, రౌడీ లాంటి భర్త ఉన్న భర్త చాటు భార్యన? తాయలమ్మ ఎక్కువ చదువుకోలేదు, కానీ స్త్రీగా బ్రతకటానికి బడుల్లో చదువులు అవసరం లేదు. తల్లి ప్రేమని ఏ బడి నేర్పుతుంది? ద్రౌపదిలో పగని ఏ స్కూల్ దారిలో పెడుతుంది? కాగా తాయలమ్మ వీధిన పడే కుసంస్కారి కాదు. తన భర్తను దక్కించుకోవడానికి 10 సంవత్సరాలుగా ఓపిక పట్టిన అభిమానవంతురాలు. అల్లరి కావటం అనవసరమని ఎరిగినటువంటి వివేకి. గిల్లితే పాలుగారే బంగారపు ఛాయతో, చూస్తే కళల్లోకి లాక్కుపోయే మత్తైన కళ్ళతో, శరీరంలో ఎక్కడా అనవసరంగా ఎదుగుదల అవసరం లేని అందమైన కుందనపు బొమ్మని నర్సింగ్ కాలేజీలో ఎంచి తెచ్చింది చూసేవాళ్ళకి. భర్తకి ఈవిడే మప్పుతుందా అనే అనుమానం వచ్చేటట్టుంది. పరిమళ, అది ఆ అమ్మాయి పేరు. వాళ్ళ నాన్న తరంలో మతం పుచ్చుకున్నారు. జీతం 25 రూపాయలు ఎక్కువే నిర్ణయించింది. పరిమళకు పెళ్ళై 2 ఏళ్ళయింది. అంటే శరీరం సుఖానికి అలవాటు పడింది. పిల్లలు లేరు అంటే శరీరం అలసిపోలేదు. చాలా చురుకైన పిల్ల అంటే ఆచరణకు ముందే ఆలోచన దూకుతుంది. మరి పరిమళను పులిరాజు సమక్షంలో ఉంచడం పులి ముందు మాంసం ముక్క ఉంచడం కాదా? పులిరాజు ఢిల్లీ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు పరిమళను ఎంపిక చేసి నర్సింగ్ హోమ్లో పెట్టింది. ఇక తాయిలమ్మ సైడ్ నుంచి చూస్తే తెలిసి పులినొట్లో చేయి పెడుతున్నానని అంతా అనుకున్నారు. ఎప్పుడు మాట్లాడి మా నాయన కూడా చెప్పలేక పరిమళ బొత్తిగా చిన్నపిల్లలా ఉంది. ఎవరైనా వయసు ముదిరిన దాన్ని పెట్టుకోకూడదా పాపా అన్నాడు. నాకు నవ్వొచ్చింది. తీపి మీద మోహాన్ని తీపే పోగొట్టాలి. కోరికకు కోరికే విరుగుడు. తాగుడు మరిగిన తాగుబోతికి తన అలవాటు మీద విరక్తి కల్లుపాకలోనే ప్రారంభం కావాలి, దేవాలయంలో కాదు. యోగి వేమన మొహం వదినగారు దిశమలతో నిలబడినప్పుడే పటాపంచలైంది. నా పాచిక పారిందా? పులిరాజులో పులి రుచి మార్చుకుంటుంది, లేదా మరో నంజుడు ప్రారంభమవుతుంది. నిప్పు కొలిమిలో కొత్త సమిద కాలటం విడ్డూరం కదూ.
విపరీతమూ కాదు. పరిమళతో నేనే సాధించదలుచుకున్నాను. ఇదా ఇంకా పులిరాజు ఢిల్లీ నుంచి రావడానికి 4 రోజులున్నాయి. ఈ 4 రోజులు పులిరాజు ఎంత ఏకపత్ని వ్రతుడో పరిమళకు తెలిసేటట్టు చేశాను. పరిమళ నా అందాన్ని చూశాక పులిరాజు నాకే కట్టుబడి ఉండడాన్ని గొప్పగా మనసులో భావించింది. మిఠాయి దుకాణంలో వ్యాపారి ఉపవాసం గొప్పది, కానీ ఎడారిలో మంచినీటి సెల వంటివాడు పులిరాజు అని భావించింది పరిమళ. చూడని మా ఆయన మీద ఎక్కడలేని గౌరవం పెంచుకుంది. నా ప్రణాళికకి ఈ గౌరవం ప్రాతిపదిక. ఇప్పుడు ఇక పులిరాజు ఢిల్లీ నుంచి రావటానికి ఎదురు చూశాను. మరి పులిరాజు పరిస్థితి ఏంటి ఇక్కడ? తాయిలమ్మ చెంప చెళ్ళు మనిపించినప్పటి నుంచి నా నంజుడు గురించి జాగ్రత్తగానే ఉన్నాను. దేవయాని మానేయటం పెద్ద దెబ్బ. ఇంకా నా ఆటలు సాగమనే నిర్ధారణకు వచ్చాను. వయసు 40 దాటుతోంది. మరో 2-3 నంజుళ్లతో ఈ జీవితానికి సరిపెట్టేయచ్చు. 4 పెగ్గులు తలకెక్కాక ఆఖరి పెగ్గు వంపుకోవటం లాంటిది ఈ బుద్ధి. పరిమళ అనే నర్సును ఏర్పాటు చేశానని తాయలమ్మ ఫోన్లో చెప్పగానే నేను నీరసంతో జారిపోయాను. ఈసారి తాయలమ్మ నాకే అవకాశం ఇవ్వదలుచుకోలేదు. పరిమళ పేరులో చాలా కొత్తదనం ఉన్న మనిషి చింతమొద్దులాగా ఉంటుందని, వయసు 45 ఉంటుందని, ఆమె కనీసం 5గురు సంతానం ఉంటారని మాటిమాటికి పగలబడి నవ్వుతూ శరీరం తెలిసేలాగా మీదపడి మాట్లాడుతూ ఉంటుందని ఇలాగ ఊహించుకున్నాను. ఏవైనా మరో చెంపదెబ్బకు సిద్ధంగా లేను. నంజుడు అవకాశాలు రాకుండా పోవు. ఈసారి కాన్ఫరెన్సుల సంఖ్య పెంచుకుంటే సరిపోతుంది. కానీ పరిమళను చూడగానే షాక్ అయ్యాను. ఆమె అందాన్ని చూసి దాదాపు మూర్ఛపోయాను. ఈవిడేనా పరిమళ అని సిగ్గు విడిచి 3 సార్లు అడిగాను మా ఆవిడ్ని. ఈవిడేనండి, మరీ దగ్గరికి వెళ్ళి మాట్లాడకండి, బ్రూట్ వాసన తగిలితే పిచ్చెక్కిపోతుందట అంది తాయలమ్మ. నాకు మతిపోతోంది, లేక మా ఆవిడికి ఇదివరకే పోయిందా? నా కళ్ళ ముందు పరిమళ లాంటి అందగత్తెని ఎక్కడ సంపాదించావు ఈవిడ్ని అన్నాను నీరసంగా. ఎక్కడేమిటండి, ఆవిడే మనల్ని వెతుక్కుంటొచ్చింది. చేస్తే పులిరాజు గారి దగ్గరే పనిచేయాలి అంటూ. మీరు మళ్ళీ అడక్కండి. జీతానికి చచ్చేటట్టు రాజీ పడిపోయింది. ఆ నల్ల టై ఆమె ముందు కట్టుకోకండి. ఆ రంగంటే ఆవిడ పడి చచ్చిపోతుందట. నాకు మత్తెక్కుతోంది. నేను తెల్లబోయి చూడటం గమనించి తాయలమ్మ నవ్వుతోంది. మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసులేండి. మీ లీలలన్నీ ఆవిడకు కూడా తెలుసట. పైగా ఆవిడకి బోలెడు లీలలున్నాయి. దగ్గరికి తల వంచి ఒక మొగుడు వదిలేస్తే మరొకటితో కాపురం చేస్తుంది. ఇక మీరు ఆడిందాట పాడింది పాట. అయ్యా భగవంతుడు ప్రత్యక్షమై కళ్ళుకొండ చేతిలో పెడితే ఆ కళ్ళు రుచించదు. తాయలమ్మ రెచ్చగొట్టే వ్యభిచారం నా నంజుడు అంత రుచిగా లేదు. కాకపోతే పరిమళనే ఎవరు వదులుకుంటారు? పైగా నాకులాగే రుచి మరిగిన పులి. ఆ రోజు క్లబ్కు వెళ్ళి 2 పెగ్గులు ఎక్కువ లాగించాను. మరి వీళ్ళందరూ ఇలా అనుకుంటుంటే పాపం పరిమళకు కూడా ఏదో ఆలోచన ఉంటుంది కదా. అసలు ఆమె అక్కడ ఎందుకు జాయిన్ అయిందో విందాం. ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచే నాకేదో ఇబ్బందిగా ఉంది. కుటుంబంతో పిల్లలతో డబ్బుకి ఇబ్బందిగా ఉండి ఆయన చేరమన్నారు కనుక చేరాను. కానీ ఉద్యోగాలకు నేను వ్యతిరేకం. ప్రోత్సాహం అంతా శ్రీవారిదే. అదృష్టవశాత్తు అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల దగ్గర ఉద్యోగం దొరికింది. చేరినప్పటి నుంచి భర్త మంచితనం గురించి ప్రవర్తన గురించే తప్ప ఆవిడ మరో మాట మాట్లాడింది లేదు. నిజానికి ఆవిడ అందగత్తె కాదు. ఆయన అందగాడు, వయసులో ఉన్నాడు. మరి ఆవిడనే ప్రేమిస్తూ భార్య వీధేయుడుగా ఉన్నాడంటే ఆయనకి చేయిత్తి దండం పెట్టాలి. ఆయన ఆడుతూ పాడుతూ పూలరంగల్లాగా ఉద్యోగం చేసుకుపోతాడని తోటి నర్సులు అన్నారు. అలా అన్నప్పుడు వారి మొహాల్లో నవ్వులు వాళ్ళు ఎంత తృప్తిగా ఉద్యోగం చేస్తున్నారో చెప్తున్నాయి. డాక్టర్ గారు పెద్ద హీరో అంది షకీలా నవ్వుతూ. డాక్టర్ గారు ఒకసారి పరిచయం అయితే భుజాలు ఎగరేసింది డ్యూటీ నర్సు నాయుడమ్మ. మొత్తానికి అందరి అభిమానం సంపాదించిన పెద్ద మనిషి పులిరాజు. ఒక విధంగా ఆయన రాకకి నేను కూడా ఆతృతగా ఎదురు చూశాను. ఇక వేటాడే జంతువు ఒడుపు దొరికేదాకా వేట మీద దూకదట. దూకాక ఆయువు పట్టు పట్టేస్తుంది. పులిరాజు జీవితంలో ఈ ఒడుపు అతనికి రొటీన్. 10 అంగల ముందే తన వేటను పసిగడతాడు. అందం, అధికారం, చాకచక్యం అన్నీ ఉన్నాయి అతని దగ్గర. సాధారణంగా పేషెంట్లు కళ్ళు తనిఖీ చేసేటప్పుడు లైట్లు ఆరతాయి. చీకట్లో తన వేటే పక్కనుంటుంది. మొదట ఆమెకు భుజం తగులుతుంది. సాధారణంగా ఆవిడ చీకట్లో సారీ చెప్తుంది. పేషెంట్ ZHS చదువుతూ ఉంటాడు. ఈసారి డాక్టర్ గారి చెయ్యి ఆమె చెంపకు రాసుకుంటుంది. ఆయన సారీ చెప్పటం ఆమె కంగు తిన్న చీకట్లో తెలియదు. తెలిసేటట్టు ఊపిరి బిగదీసుకుంటే మరో 2 పేషెంట్ల దాకా లేదా మరో 2 రోజుల దాకా కథ 2వ అంకానికి చేరదు. ఆ స్పర్శకు ఊపిరి విసులుకుంటే పేషెంట్కు 2వ పరీక్ష ప్రారంభిస్తాడు డాక్టర్. ఈసారి చెంపకు చెయ్య అనుకుంటుంది. పేషెంట్కి దృష్టి నికార్సుగా అక్షరాల మీద నిలిచేసరికి నర్సుకి పులిరాజుకి సయోధ్య కుదురుతుంది. ఇది వేటలో ఒక ఘట్టం.
పరిమళను చూసినప్పటి నుంచి కడుపు నిండిపోయింది పులిరాజుకి. ఒక గొప్ప అనుబంధానికి ఇది ప్రారంభం అనుకున్నాడు. అయినా పరిమళని ఇక్కడ ఉంచింది తాయిలమ్మ. తీరా పరిమళ కాలు జారిన మనిషి. పడుతూ లేస్తూ ఇద్దరు మొగుళ్ళను మార్చి ఏమైనా తొందరపడకూడదనుకున్నాడు. ఇలాంటి పెద్ద మనిషితో జాగ్రత్తగా, మర్యాదగా, పరువుగా, భద్రంగా ఉండాలనుకుంది పరిమళ. మొదటి కళ్ళ రోగి పరీక్షకు లైట్లు అర్పినప్పుడు అలవాటుగా పులిరాజు భుజం ఆమెకు తగలలేదు. తగులుతుందని తెలియని పరిమళ ఆశ్చర్యపడలేదు. కాగా ఆయన పెద్దరికం మీద మరింత నమ్మకం కలిగింది. ఆమె భుజం మొదట తనకు తగులుతుందని ఆశించాడు పులిరాజు. ఏమైనా పరిమళ మనిషి రక్తం మరిగిన పులి. తగలకపోగా పాతివ్రత్యం నటిస్తోందోయ్ అని రామప్ప పంతుల్లాగా అనుకుని నవ్వుకున్నాడు. తాయలమ్మకు చూచాయిగా ఈ వేట అనుపానులన్నీ తెలుసు. ఇద్దరి మధ్య ఏమీ జరగకపోవడాన్ని ఆమె కనిపెడుతూనే ఉంది. ఈ జరగకపోవటం మరో 6 నెలలు జరిగింది. ఈ 6 నెలల్లో 2 అభిప్రాయాలు ఇద్దరిలోనూ స్థిరపడ్డాయి. పులిరాజు ఎన్నిక చేయదగ్గ పెద్ద మనిషి అని రూఢీ చేసుకుంది పరిమళ. ఆమె 100 మందిలో ఆరితేరిన జానా అని పులిరాజు రుజువు చేసుకున్నాడు. అయితే 6 నెలల్లో ఏనాడు పులిరాజు బడికట్టుకుని లేడు. ఈ 6 నెలల్లో కనీసం 2 రోజులైనా తాయిలమ్మ ఎక్కడ పడుకుందా అని చూశాడు. ఆమె రోజు పడుకునే చోటే అతను పడక గదికి దూరంగా మరొక గదిలో పడుకొని ఉంది. ఇప్పుడిప్పుడు ప్రత్యేకంగా ఉల్లిపొర లాంటి, మల్లెపూ లాంటి తెల్లటి చీరలు రాత్రి ప్రత్యేకంగా కట్టుకోవటం ప్రారంభించింది. కడ్డీల్లాగా వంపు తిరిగిన భుజాల మీదకి మల్లెపూల దండల్ని జార్చుకుంది. గులాబీ చెట్టు కుమ్మరించుకోవటం మర్చిపోలేదు. తన గదిలోకి పడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక్క క్షణం తన గది ముందు భర్త ఆగటం గుర్తుపట్టింది. ఈసారి గది తలుపు ప్రత్యేకంగా మూసి పెట్టుకుంది. చేతికి అందని ద్రాక్ష పళ్ళు చేదుగా ఉంటాయి. అది రూలు. చేదుగా ఉంటాయనిపించిన ద్రాక్ష పళ్ళు తీరా చేతికి అందకపోతే ఒక విధమైన కసి పెరుగుతుంది. పరిమళ తనకు దూరంగా ఉండటం పులిరాజు అహంకారానికి దెబ్బ తగిలింది. దీన్ని నేను ప్రయత్నించి వల్ల వేసుకోవాలా అనుకుంటూ బిగుసుకుపోయాడు. రోజు ప్రేమ నటించే సినిమా హీరోయిన్ మీద హీరో గారికి నిజ జీవితంలో వ్యామోహం పెరగదు. నటనలో అబద్ధం జీవితం మీద తిరగబడుతుంది. రోజు నిజాయితీని నటించే వ్యభిచారి మీద సాటి వ్యభిచారికి వ్యామోహం పెరగదు, విముఖత పెరుగుతుంది. అది అవసరం వల్ల కాదు, అహంకారం వల్ల. పరిమళ మహాపతివ్రతని పులిరాజు భావించి ఉంటే ఆమెను లొంగదీసుకోవాలనే కసి పెరిగేది. కానీ ఇలాంటి వాళ్ళని 100 మందిని కన్యాదానం చేసేవాడిని అని రామపంతులు నిర్వేదంలో పడిపోయాడు. మరి పరిమళ మాట ఏమిటి? పులిరాజు అనే మహానుభావుడి మీద ఆమె అభిప్రాయం నానాటికి పెరిగిపోయింది. ఇప్పుడు ఆమె భుజం మీద పులిరాజు చేయి వేసినా అది పొరపాటుగా అర్థం చేసుకుని ఆమె క్షమించగలదు. ఇప్పుడు తాయిలమ్మ తన పడక గదికి లోపల గడియ పెట్టడం ప్రారంభించింది. 10 నెలల క్రితం ఒక రాత్రి ఆమె తలుపు చప్పుడైంది. విసుగ్గా తలుపు తీసింది తాయిలమ్మ. ఆ వచ్చింది భర్త అని గ్రహిస్తూనే అప్పుడు ఆమె బ్రా గుండీలు విడిపోయి ఉన్నాయి. పువ్వులు ఆమె తల కింద నలిగే ఉన్నాయి. ఆ రాత్రి 10 నెలలు ఒగ్గబట్టిన పులిరాజు కోరిక అంత అందంగా కనిపించింది తాయిలమ్మ. పెళ్ళైన 11వ ఏట మొదటిసారిగా తన భార్యను రేప్ చేశాడు. భర్తలో రసికత్వానికి అంతే బలంగా, అంతే ఆవేశంగా సమాధానం చెప్పింది తాయిలమ్మ. తర్వాత 2-3 పనులు వరుసగా జరిగిపోయాయి. పరిమళ భర్త ఆరోగ్యం బాగాలేదని చెప్పి పరిమళ ఉద్యోగం తీసేసింది. 8,000 రూపాయల గాజుల జత పరిమళకు తొడిగి ఇంటికి పంపించింది. హైదరాబాద్లో కళ్ళాసుపత్రి అమ్మేసి మిర్యాలగూడ మకాం మార్చేసింది. పులిరాజు తర్వాత ఎప్పుడు నంజురు గురించి ఆలోచించలేదు. మరో 10 నెలలకు తాయలమ్మకి గురవయ్య నాయుడు పుట్టాడు. ఇక ఈ 75వ ఏట దాదాపు 40 ఏళ్లుగా పులిరాజు అడుగుతున్న ప్రశ్నకు నవ్వుతూ గర్వంగా సమాధానం చెప్పింది తాయిలమ్మ. భగవంతుడి ముందు భక్తుడు నిర్వీర్యుడవుతాడు. నిన్ను గొప్పవాణ్ణి చేసి పరిమళ ముందు నిలబెట్టాను. ఆవిడేనాడు నిన్ను వ్యభిచారిగా చూడలా. కోరికలో మునిగి తేలే మనిషి. అలాంటి మరో వ్యక్తి ముందు నిర్వీర్యుడవుతాడు. నీ ముందు పరిమళను మరో వ్యభిచారిని చేశాను. నువ్వు ఆవిడ అందంతో పోటీ పడ్డావు. అది నీ బలహీనత, నీకు ఇచ్చిన అహంకారం. అందరిలాగా ఆమెను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆమె లొంగిపోవడానికి ఎదురు చూశావు. ఈ ప్రయత్నంలో నా చేతిలో లేని సమస్య ఒకటే మిగిలిపోయింది అంది తాయిలమ్మ. ఏమిటన్నట్టుగా చూశాడు. నువ్వు తొందరపడి ఆమె భుజమే చేయి వేస్తే ఏమయ్యేది? ఆమె బాధతో కన్నీరు కార్చేదా? ఆవేశంతో చెంప పగలగొట్టేదా? ఆనందంగా లొంగిపోయేదా? ఎవరికీ తెలియదు, ఎప్పటికీ తెలియదు. అయితే ఈ 3 పనులకి నేను సిద్ధపడి రిస్క్ తీసుకున్నాను అంది తాయలమ్మ నవ్వుతూ. పులిరాజు తనను ఎవరో మోసం చేసినట్టు గజగజలాడాడు. కాసేపు మోసం చేసింది తన భార్య. లక్ష్యం తనను దక్కించుకోవటం. దీనికి ఏ కోర్టులోనూ అప్పీల్ లేదు. అదండి కథ. భర్తని కాపాడుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేసింది ఆమె కూడా. థ్యాంక్ యూ.